రష్యా తరపున యుద్దంలో పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్ బంధించినట్లు వార్తలు వస్తున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. పోరులో గాయపడిన ఉత్తర సైనికులను తమ దళాలు బంధించగా తర్వాత వారిలో కొందరు చనిపోయారని తెలిపారు. తీవ్రంగా గాయపడి ఉండడంతో వారిని కాపాడలేకపోయినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఉత్తర కొరియా సైనికులకు రష్యా కనీస రక్షణ సౌకర్యాలు కల్పించకుండా యుద్ద రంగంలోకి దించిందని ఆరోపించారు. వేల మంది కొరియన్ సైనికులు చనిపోయి ఉండడమో లేదా గాయపడడమో జరిగిందని జెలెన్స్కీ వెల్లడించారు. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ దళాలకు లొంగిపోకుండా తమ ప్రాణాలను తీసుకుంటున్నట్లు తమకు నివేదికలు అందినట్లు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. వారి కుటుంబాలపై కిమ్ ప్రతీకారం తీర్చుకుంటాడనే భయంతో ఇలా చేస్తూ ఉండొచ్చని అమెరికా జాతీయ భద్రతా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. ఉక్రెయిన్ సైన్యం పైచేయి సాధిస్తున్న రష్యా భూభాగం కుర్స్క్లోని 3 గ్రామాల్లో 10,000 మంది కిమ్ సైనికులు పోరాడుతున్నారు. తొలుత వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించిన అనంతరం కథన రంగంలోకి దింపారు. అయితే భాషా సమస్య కారణంగా మాస్కో కొరియన్ సేనల మధ్య సమన్వయం లోపించింది. తొలి వారాల్లోనే ప్రతి 10 మంది కిమ్ సైనికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని దక్షిణ కొరియా తెలిపింది.